అమ్మా, ఏంటే? నీకొక విషయం చెప్పాలి. చెప్పు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అమ్మా. లవ్వా? నువ్వా? అదెప్పటి నుండి? 6 months నుంచి. నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా? ఆ అబ్బాయి కూడా నిన్ను లవ్ చేస్తున్నాడా? మా తన కోసం ప్రాణాలు ఇస్తాడమ్మా. వాడివ్వకపోయినా నువ్వు తీసుకుంటావులే గాని నన్నేం చేయమంటావో చెప్పు. అమ్మా, ఎలాగైనా నువ్వే నాన్నతో మాట్లాడి మా పెళ్ళికి ఒప్పించాలమ్మా. అబ్బో, పెద్ద స్కెచ్చే. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? ప్లీజ్ అమ్మా, ప్లీజ్. సర్లే, రేపొకసారి అబ్బాయిని ఇంటికి రమ్మను, మాట్లాడతా. నాకు నచ్చితే నాన్నతో చెప్తా. దీనికి రేపటిదాకా ఎందుకమ్మా, ఇప్పుడే పిలుస్తా. ఎలా? ఇంటి బయటే ఉన్నాడుగా. అబ్బో, వందే భారత్ ఎక్స్ప్రెస్ కన్నా ఫాస్ట్గా ఉన్నావు కదే. నువ్వు ఇలాంటివని తెలిసి ముందే పిలిపించాను. నువ్వు అను, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సరే పిలు. హా, మా అమ్మతో కాస్త జాగ్రత్తగా మాట్లాడు. అమ్మ తనే. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ ఆంటీ? ఏ తెలుగు రాదా? వచ్చండి. మరి ఇంగ్లీష్ దేనికి? నమస్కారం ఆంటీ. నేనింకా కూర్చోమనలేదే. కూర్చో. పేరేంటి? ఆనంద్ ఆంటీ. అంటే ఎప్పుడు ఆనందంగా ఉంటావా? అవునంటీ, రేపు పెళ్ళై మీ అమ్మాయి నా లైఫ్లోకి వస్తే ఇంకా ఆనందంగా ఉంటానా ఆంటీ? అప్పుడు నీ పేరులో మాత్రమే ఉంటుంది, లైఫ్లో ఉండదు. ఏంటంటీ? ఆ ఆనందం. అయ్యో, అలా అనకండి ఆంటీ. తను గోల్డ్ ఆంటీ. మణిపురమా మలబారా? కేజీఎఫ్ ఆంటీ, ఒరిజినల్. అంటే చివర్లో మా అమ్మాయిని తీసుకెళ్లి సముద్రంలో పారేస్తావా? అయ్యో లేదంటీ, తన్ని రానిలా చూసుకుంటా. తనెవరు? నీ ఎక్సా? లేదు, ఏదో ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే. అసలు ఏం చేస్తుంటావు? మీ అమ్మాయిని ప్రేమిస్తుంటానా ఆంటీ? నేనడిగింది జాబ్ ఏం చేస్తుంటావు అని. నాన్న బ్యాంక్ లో జాబ్ చేస్తాడు, అమ్మేమో ఎల్ఐసిలో జాబ్ చేస్తది, ఇంకా అక్కేమో టీసీఎస్ లో జాబ్ చేస్తది. ఆహా, నువ్వేమో పని పాట లేకుండా బేవర్స్గా తిరుగుతుంటావు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు ఆంటీ? ఆంటీ చాలా షార్ప్. ప్రతి కొంపకి నీలాంటోడు ఉంటాడుగా. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ ఆంటీ. మీ అమ్మ నన్ను తెగ పొగిడేస్తుంది. అబ్బా, అయినా మీ అమ్మాయిలకి ఇదేం పోయే కాలమే. పని పాట లేని వాళ్ళని, ఖాళీగా ఉన్న వాళ్ళని లవ్ చేస్తారు. అంటే జాబ్ చేసే వాళ్ళు బిజీగా ఉంటారు కదా ఆంటీ. సారీయా, క్యారీ ఆన్. అయినా జాబ్ లేని వాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావే? జాబ్ దే ఉందంటీ. ఈ రోజుండే జాబ్ రేపుండదు, రేపుండే జాబ్ ఎల్లుండుండదు. ఇక్కడ జాబ్ శాశ్వతం కాదంటీ, ప్రేమే శాశ్వతం. మీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఆంటీ. ఏ పెళ్లికైనా ప్రేమే పునాది. అది లేని పెళ్లి వన్ సెకండ్ ఆంటీ. ఏం చేస్తున్నాడు? సమాధి. ఎవరిది? నీదా? చూడు బాబు, మినిమం జాబ్ కూడా లేనివాడికి మా అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేయాలి? నువ్వే చెప్పు. అవునంటీ, కరెక్టే. కానీ మీ అమ్మాయి జాబ్ చేస్తుంది కదా, నన్నే తనకిచ్చి చేసేయండి. నేను సంపాదించినా తనే ఖర్చు పెడుతుంది, తను సంపాదించుకున్నా తనే ఖర్చు పెడుతుంది. ఇక్కడ సంపాదించడం కామన్ అనుకుంటున్నారేమో, కాదు, తను ఖర్చు పెట్టడం కామన్. సో ఖర్చు పెట్టేది మీ అమ్మాయి అయినప్పుడు ఎవరు సంపాదిస్తే ఏంటంటే లాజికే. సరిపోయింది, గంతకు తగ్గ బొంత. ఇంతకు మీద ఏ ఊరు? ఏలూరు ఆంటీ. టైమింగ్ కోసం చెప్పావా? టైమింగ్ కోసం చెప్పా. వెనక ఆస్తులేమైనా ఉన్నాయా? అంటే పొలం లాస్ లో ఉంది. పోనీ ఇల్లు? లోన్ లో ఉంది. అట్లీస్ట్ కారైనా? రిపేర్ వచ్చే షెడ్ లో ఉందంటీ. మరేముందయ్యా నీ దగ్గర? బైక్ ఉందంటీ. రేసింగ్ బైకా? కాదంటీ, రేర్ బైక్. లోనా అని మొన్నే సెకండ్స్ లో తీసుకున్నా. మీ అమ్మాయితో జాలీగా తిరగడానికి ఉంటదని. దేవుడా, జాబ్ లేదు, ఆస్తులు లేవు. సరే, జాబ్ వదిలేసాయి. బిజినెస్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అయ్యో, ఇప్పుడికిప్పుడు అంకుల్ బిజినెసెస్ అన్ని హ్యాండిల్ చేయాలంటే నా వల్ల కాదు. చిన్న పిల్లలం కదా ఆంటీ. ఎక్స్ట్రాలొద్దు, సొంతంగా బిజినెస్ చేసే కెపాసిటీ ఏమైనా ఉందా? జాబ్ లేదు, ఆస్తులు లేవు, బిజినెస్ చేసే తెలివితేటలు లేవు. వీడికి నా కూతురు కావాల్సి వచ్చిందా? చెప్తా వీడి పని. అవును, ఏలూరులో ఎక్కడ మీది? ఏలూరు పక్కన చిన్న కొట్లారుపాలెం ఆంటీ. ఓహో, ఆ ఊరా? మా నాన్నది కూడా అదే ఊరు. పోతులూరు సుబ్బారావు గారు వాళ్ళ మనవణ్ణి. అరేరే, నువ్వు వాళ్ళ మనవడివా? మా తాత మీకు తెలుసా? అయ్యో, మీ తాత తెలియకుండా పోవడమేంటి బాబు? మంచి పొడు ఉంటాడు, కూర మీసాలుంటాయి.
మీ తాత మా నాన్నకు దూరం చుట్టం తెలుసా? మీ తాత నాకు పెదనాన్న అవుతారు, నేను నీకు పెద్దమనవుతాను. అప్పుడు నీకిది చెల్లి వరుస అవుతుంది. ఆ? చాలా హ్యాపీగా ఉంది బాబు మన ఊరి వాళ్ళందర్నీ కలిసినందుకు. ఒసేయ్, అలా చూస్తూ నిలబడతావేంటే? వెళ్ళి అన్నయ్యకి ఏదైనా తినడానికి పట్టుకురా. ఆంటీ మీరు పద్దాకలా అన్నయ్య అన్నయ్య అనకండి ఆంటీ, వినడానికి అదోలా ఉంది. వినడానికి ఎలా ఉన్నా వరస అదే కదా బాబు. అయినా ఆంటీ ఏంటి బాబు ఆంటీ, పెద్దమ్మ అని పిలవచ్చుగా. ఒసేయ్, ప్రతి పండక్కి అన్నయ్య లేడని ఫీల్ అవుతూ ఉంటావుగా, ఇక నుంచి ఆ బాధే లేదు. నీకంటూ ఒక అన్నయ్య ఉన్నాడే, వెళ్ళి తెచ్చి రాఖీ కట్టేసేయ్. ఆంటీ ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి ఆంటీ, రాఖీకి కూడా ఇంకా చాలా టైం ఉంది. అప్పుడు నువ్వు దొరకవు కదా బాబు. ఇప్పుడు రాఖీ దొరకదుగా. నా దగ్గరుందిగా, నాకు పని ఉందండి, వెళ్ళేసి వస్తా. రాఖీ కట్టించుకుని వెళ్ళి బాబు. వద్దండి. చెల్లెలు ప్రేమగా రాఖీ కడతానంటే అలా అనకూడదు బాబు. నువ్వు కట్టేవే కట్టేవే కట్టు. అయిపోయింది. ఇంకా నువ్వు వెళ్ళి బాబు, ఏదో పనుందన్నావుగా, ఆంటీ మీ అమ్మాయితో ఒక్కసారి తర్వాత మాట్లాడుదులే గాని వెళ్ళు బాబు. ఆంటీ ప్లీజ్ ఊర్లో అందరినీ అడిగానని చెప్పు బాబు. వెళ్ళు. పెళ్లి చేసి పంపిస్తుంది అనుకుంటే రాఖీ కట్టి పంపిస్తుంది. పెళ్లి కావాలంటే ఎదవకి పెళ్లి.